నుంచి పోతుంది అనేది తెలిస్తే అది వాళ్ళు అసలు చెప్పడం లేదు. ఎంత దాకా పోతుంది, బిట్ ఎంత పోతుంది అనేది ఎవరిది చెప్పడం లేదు. రమ్మంటే మీ దగ్గరికి వచ్చిర్రా? వచ్చారు వాళ్ళు ఇదే అంటున్నారు, ఇల్లు ఎవరిది ఏమి చెప్పడం లేదండి. వీళ్ళది పోతుంది, వీళ్ళు పోవట్లేదు. ఇప్పుడు ఆంటీ వాళ్ళది ఇది ఉంది, ఇక్కడ నుంచి మీ బిట్ ఇక్కడ దాకా ఉంటుందండి, తర్వాత నెక్స్ట్ పోతుంది అని చెప్పటం లేదు. ఓన్లీ ఇవ్వటల్లా. ఇస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. వాళ్ళు అసలు ఎక్కడి నుంచి రాసుకుని పోతున్నారు అంటున్నారు. 3 రోజులు వారం రోజుల నుంచి చెప్తున్నారు కానీ మాకేమో గుండెల్లో దడొస్తుంది, ఎప్పుడు వచ్చి మిషన్లు వచ్చి తీసుకుపోతారా అని. పిల్లలము వాళ్ళందరం ఉంటాం కదా, పిల్లలు ఎక్కడ పోవాలి, ఏం చేస్తాం చెప్పండి. లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళం ఉన్నాం, రూపాయి జమ చేసి కట్టుకున్న వాళ్ళం ఉన్నాం. మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? తీసుకుంటే ఎవరిని చేసి ఎత్తుకొచ్చుకొని మేము కట్టుకోలేము. మేము బాధ్యత కొనుక్కున్నాము, రిజిస్ట్రేషన్ అయింది, కరెంట్ బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, ప్రతి ఒక్కటి ఉంది మా దగ్గర. ఎవరిదైతే మేము ప్రభుత్వాన్ని గుంజుకొని కట్టుకోలే కదా. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు? అప్పుడు చేసినప్పుడు ఎట్లా చేసిండు? ఎట్లా కరెంట్ బిల్లు కరెంట్ మీటర్లు ఎట్లా ఇచ్చిండు? ఇవన్నీ ఎట్లా చేసిండు? ఇప్పుడు నాది నేను మూసిని చేస్తా అంటే ఉన్న ప్రజలందరూ ఎక్కడ పోవాలి? రోడ్డు మీద పడతాం. మా పిల్లలు ఏం కావాలి? ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మా పిల్లల చదువులు ఏం కావాలి? మేము చేసుకునే వ్యాపారం ఏం కావాలి? రోజు పని చేసుకుంటాం. మేము ఎక్కడ పోయి ఎక్కడ చేస్తాం? ఏ అడవులలో మా పనులు దొరుకుతాయి చెప్పండి మీరు? నోటీసులు ఇచ్చారా? మార్క్ చేసి మార్క్ చేయడానికి వచ్చిండు. ప్రొద్దున ఎంఆర్ఓ వచ్చింది ఇక్కడికి. ఎంఆర్ఓ వస్తే ఎంఆర్ఓని అడిగినా మేము, ఏందమ్మా ఎక్కడికి వచ్చిండ్రు, ఏం చేయడానికి వచ్చిండ్రు అని అడిగితే, మేము రివర్ బెడ్ లో ఎవరైతే రేకుల షెడ్లు ఉన్నాయో అవి తీయడానికి వచ్చినామని అన్నారు. ముందుకు వచ్చేసి అక్కడ రేకులు అన్నిటికీ మార్క్స్ వేసిపోయిండ్రు. వాళ్ళ నంబర్స్ తీసుకున్నారు. ఒకటి చెప్పి 4-5 టీములు దిగిండ్రు. ఇక్కడ మర్పిసి అక్కడ పోయిండ్రు, అక్కడ మర్పిసి ఇక్కడ పోయిండ్రు. ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ రాస్తున్నారు. ఘోరంగా అంత మందిని పెట్టింది ఏం చేయాలని చేస్తున్నారు ప్రజలను. మళ్ళీ ఏం చేయాలనుకుంటుండే రేవంత్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? రాక్షస ప్రభుత్వం. పబ్లిక్ పనికి రాని స్థలము గవర్నమెంట్ కి ఎందుకు పనికొచ్చుద్ది? అప్పుడు లోన్లు ఇప్పించాడా? కరెంటు బిల్లు ఇప్పించాడా? ట్యాక్స్ కట్టించుకుంటున్నాడా? 40 సంవత్సరాల నుంచి రోడ్డు ట్యాక్స్ తీసుకున్నాడా? మున్సిపల్ ట్యాక్స్ తీసుకుంటున్నాడా? వాటర్ ట్యాక్స్ తీసుకుంటున్నాడా? అన్ని డబ్బులు వసూలు చేస్తున్నాడు కదా. ఆ డబ్బులన్నీ ఏం చేశాడు? ఇప్పుడు ప్రజల మీద పడటానికి వచ్చిందా? రూపాయి కష్టపడి సంపాదించుకున్నోడు పోయాడు, పనికిరానివాడిని వచ్చి ఎక్కి ఈ జనాల మీద పడతాడా? జనాల మీద పడి ఏం చేస్తాడు? ఇప్పుడు సుందరీకరణ అంటాడు. ఇప్పుడు సుందరీకరణ ఏం చేస్తాడు? వీళ్ళు వస్తే డబ్బులు కడతారా? ట్యాక్సులు తీసుకోవట్లేదా? మా డబ్బులతో బతుకుతున్నాడు ఆడు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మా డబ్బులతో బతుకుతున్నారు. మమ్మల్ని బయటపడేసి ఏం చేస్తాడు? పోలీసులు తీసుకొచ్చి మరి ఎవరు నమ్మమంటారు చెప్పండి? ఎవరు నమ్మంటారు? గవర్నమెంట్ నే నమ్మకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసి 2023 డిసెంబర్ దాకా బాగానే ఉంది. మేము మంచాళ్ళమే. ఎప్పుడు ఓట్లేసి దాకా ఓట్లేసిన తర్వాత 2024 ఫిబ్రవరి దాకా బాగానే ఉంది. ఆయనకి ఎక్కడ ఎదురైపోయేసరికి ఇక్కడ అప్పుడు ఎందుకు ఆక్రమణ అనే మాట ఎందుకు వస్తుంది? అక్రమదారులని ఏం మాట? ఇప్పుడు అక్రమదారులు ఎట్టవుతాం? ఏది తీసుకున్నావు? ఇప్పుడు నేను ఒక వాటి అడుగుతానండి, వేరే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా తీసుకొచ్చి మాకు తహసీల్దార్ లేదా కోర్టును మాకు రాసి ఉండి మేము రిజిస్ట్రేషన్ డబ్బులు కడతా ఉంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఆక్రమణలను దేన్ని అంటారు? రిజిస్ట్రేషన్ కూడా అవ్వవు కదా ఆక్రమణ నిజంగా అయితే. బ్యాంక్ లోన్లు అవ్వవు. ఇప్పుడు నేను ఒకవేళ అడుగుతానండి, వేరే కంపెనీని అడుగుతాను, హైకోర్టుని అడిగాను, ఇస్తారా? ఇవ్వరు కదా. అది ఇవ్వనప్పుడు ఇది ఇచ్చినప్పుడు అది లీగల్ అనే ఇచ్చింది. మీరు లీగల్ అనే కదా ఇచ్చింది. మరి గవర్నమెంట్ నమ్మక మేము ఎవరిని నమ్ముతాం? ఇప్పుడు జనాలు ఎందుకు ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇప్పుడు 1,52,000 రిజిస్ట్రేషన్ కి తీసుకున్నావు ఎక్స్ట్రా ఫీజు. మామూలు ఫీజు కంటే డబ్బులు కట్టే మేము కొనే వాళ్ళ దగ్గర కంటే మీకు గవర్నమెంట్ కి ఒక ఎంత ఉందో దానికి పరిధి బట్టి కొన్నాము. అవి కొన్నాం కదా. కొన్నప్పుడు ఆ ఫీజు తీసుకున్నారు. మరి ట్యాక్స్ కడతాం, పేరు రాసుకోవడానికి మార్చుకోవడానికి దానికి ఫీజు తీసుకున్నారు. మ్యూటేషన్ చేసుకోవడానికి ఫీజు అడిగారు. నల్ల బిల్లు మార్చుకోవాలంటే ఫీజు అడిగారు. దేనికి దానికి డబ్బులు అడిగారు, ఫీజు అడిగారు, తీసుకున్నారు. అన్ని తీసుకున్నారు. ఏమైనా గవర్నమెంటే కదా సార్. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మేము ఎట్లా ఆక్రమణలు అయ్యాం? ఇవన్నీ రోడ్లు వేసాడు, ఇన్ని స్తంభాలు వేసాడు, ఇంతమంది ఇంటి నెంబర్లు వేసాడు, ఈ రోడ్లన్నీ ఎందుకు వేయాలి? అప్పుడు ఎందుకు వేయాలి? కబ్జా కాదు కదా ఇది. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిందే కదా. ఎప్పుడుదో నాగోల్ పంచాయతీ ఇది బిట్టు. నాగోల్ పంచాయతీ ఉన్నప్పుడు లేదు గవర్నమెంట్. అది గవర్నమెంట్ కాదు, పంచాయతీ ఆఫీసు. గవర్నమెంట్ దా కాదా? గవర్నమెంట్ ప్రభుత్వమా రాక్షస ప్రభుత్వమా? ఇది రేవంత్ రెడ్డిది బ్రిటిష్ ప్రభుత్వమా లేకపోతే రాక్షస ప్రభుత్వం అవుతుందా? ప్రజలను ఇంత నరకం చేస్తుండు వాడు. ఏం బాగుపడతాడు రేపు?
ఇంతమంది జనాలను రోడ్డు మీద కేసేవాడు ఏం సుందరీకరణ చేశాడు? రేపు ఎవడో చూస్తాడు ఈ సుందరీకరణ? ఉన్న ప్రజలను రోడ్డు మీద కేసాడు. వీళ్ళందరూ ప్రజలు కాదా? మేమందరం చూడమా మూసిని? ఎన్నడూ నీళ్ళు వచ్చింది లేదు మాకు ఇక్కడ. ఓట్ల కోసం దీనికోసం ఓట్లు అన్నిటికీ మొన్నే మేము రోడ్లు కూడా వేయించుకున్నాము. అప్పుడు మరి రోడ్లు ఎందుకు వేశారు? శాంక్షన్ ఎందుకు చేశారు? చేయాల్సినంత అవసరం రోడ్డు వేసి కూడా నెల కూడా కాలేము అది. మరి రోడ్డు ఎట్లా వేశారు? శాంక్షన్ లేనప్పుడు ఇల్లు లేనప్పుడు రోడ్డు ఎట్లా పడుతుంది? మాకు రోడ్డు పడదు కదా. మరి రోడ్డు ఎట్లా వచ్చింది? ఓట్లు ఎట్లా వచ్చినాయి? మరి మున్సిపల్ ఆఫీస్ కి ఓట్ల కోసం వచ్చారు, ఓట్లకు వచ్చారు, అన్నిటికీ ఓట్లకు వచ్చారు. ఓట్ల నెంబర్ లో మేము ఉన్నాము. మరి ఓట్ల నెంబర్ లో మేము ఉన్నప్పుడు మా ఇల్లు మాకు ఎందుకు ఉండదు? లెక్కల్లో కూడా ఇదే అడ్రస్ ఉంటుంది. ఉంటాయి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి వాళ్ళకి స్టే ఇచ్చింది కోర్టు. దుర్గం చెరువు కాడ స్టే ఇచ్చి దాన్ని ఆపమని చెప్పింది. అదే మరి మాకు నోటీసులు ఇవ్వలేదు. అదే నోటీస్ మాకు ఇస్తే మేము కూడా స్టే తెచ్చుకుంటాం కదా. నువ్వు ఇప్పుడు నలుగురు నేసుకొచ్చి మా దగ్గరకు వచ్చి నువ్వు బఫర్ జోన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పి నలుగురు నేసుకొచ్చినావు. మరి అదే మరి మా దగ్గరకు వస్తే మేము మీతో కొట్లాడాలి కదా. ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కనపడకపోతే ఈ 6 నెలలకు ఇవన్నీ వచ్చినాయా? ఇవన్నీ 6 నెలలకు వచ్చినాయా? అప్పుడు ఈ 40 సంవత్సరాల నుంచి ఉన్నోడికి లేదు కానీ 6 సంవత్సరాలు ఉన్నోడికి ఎట్లా 6 నెలలోడికి ఎట్లా వచ్చింది ఇవన్నీ? గవర్నమెంట్ వాళ్ళకి తెలీదా అండి? ఇంత ముందున్న కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కళ్ళకే తెలుసు. ఇంత ముందున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారండి. మేమేమన్నా వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేసామా లేదా రిసార్ట్స్ ఆక్యుపై చేసా? ఏం చేసాం మేము? గవర్నమెంట్ అప్పుడు 78 ఇవ్వండి ఇవన్నీ మావన్నీ 78 భూములు అప్పుడు కళ్ళు మూసుకుపోయినాయి అవన్నీ వాళ్ళవి. అప్పుడు ఇదే గవర్నమెంట్ గా అప్పుడు 78 అంటే కాంగ్రెస్ గవర్నమెంటేగా. అప్పుడంతా ఏం చేయండి? ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చేస్తున్నాడు? దమ్ముంటే వాడిని మా అందరి ముందరకు వచ్చి నుంచొని మాట్లాడమండి, మేము సమాధానాలు చెప్తాం. వాడి తగ్గ సమాధానాలు. పక్కనేమో ప్రజాపాలన ఏదో చేసేస్తాది చెప్తాను. ఏ ప్రజాపాలన ఇదండి? ప్రజాపాలన అందరు మా అందరు సవాళ్ళ మీద కట్టమనండి వాడి బిల్డింగ్లు. ఏం చేసిండు సార్? ప్రజాపాలన ఎవరికి ఏం చేసిండు? అది ఆర్టీసీకి ఎందుకంటే వాడికి ఇంత డబ్బులు జేబులో వేసుకోవచ్చు అని చెప్పనే ఉద్దేశంతో అది ఏం చేస్తున్నాడు? ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పని మగవాళ్ళ దగ్గర డబుల్ తీసుకొని చేస్తున్నాడు. ఆడు ఏం చేస్తున్నాడు? హైకోర్టు కొల్లగొట్టమనండి, మేము చూస్తాము. హైకోర్టు కొల్లగొట్టమనండి, ఉస్మానియా హాస్పిటల్ కొల్లగొట్టమనండి. అవన్నీ ఉన్నాయి కదా గవర్నమెంట్, అవి కూడా ముస్లింలు అసెంబ్లీ సార్. ఈ హైడ్రా కూల్చేతలు ఏదైతే జరిపిస్తుందో ఫస్ట్ హైడ్రా ఆఫీస్ కూల్చమనండి. హైడ్రా ఆఫీస్ ఉన్నదే దాంట్లో. వాడు ఎట్లుంటుండ్రు? వాడిని కూల్చినాక వాడు ఆఫీస్ కూల్చినాక మా దగ్గర రమ్మనండి. ముందు వాడి ఆఫీస్ కూల్చే ఎవడైతే కూలుస్తున్నాడో వాడి ఆఫీసే దాంట్లో ఉంది. వాడికే నియత లేదు. ముందు పెద్దవాళ్ళని కూల్చాలి కానీ ముందు చిన్న వాళ్ళ దగ్గర ప్రతాపాలు మా మీద ప్రతాపాలు ఏంటండి? మా చిన్న వాళ్ళ మీద మా మీద ప్రతాపాలు చేసి మేము రూపాయి వాడలాగా స్కాములు చేసి మేము సంపాదించిన సొమ్ము కాదు ఇది. మేము కష్టపడే రూపాయి కష్టపడి కట్టుకున్న ఇల్లు సార్. ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క బేస్మెంట్, ఒక్కొక్క గోడ, ఒక్కొక్కసారి మా లోన్లు పెట్టుకొని వడ్డీలకు తెచ్చుకొని ఆడవాళ్ళ బంగారాలు తాకట్టు పెట్టుకొని పిల్లల కోసం చంటి పిల్లలు ఉన్నారు. ఏ కిరాయి ఇంట్లో ఉంటామని చెప్పనే ఉద్దేశంతో అదిగో చిన్న కిరాణా షాప్ సార్. రోజు ఒక 1000 రూపాయలు అమ్ముకుంటాము. సంవత్సరాల నుంచి రానిది మరి ఇప్పుడు ఎట్లా వాళ్ళుగా? మరి రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు తెలీదా సార్? రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు తెలీదా? ట్యాక్సులు కట్టించుకునేటప్పుడు తెలీదా? అది ఆ గవర్నమెంట్ కి వీళ్ళకి సంబంధం లేదా? మరి వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా మేమందరం కొనుక్కున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు? సార్? కరెంటు బిల్లులు కరెంటు కనెక్షన్లు ఎందుకు ఇచ్చిండ్రు? నల్లాలు ఎందుకు ఇచ్చిండ్రు? రోడ్లు ఎందుకు వేసిండ్రు? అంటే రోడ్లు వీటికి కమిషన్లు కావాలి కాబట్టి అన్ని పనులు చేయించాలి. మరి ఇప్పుడు కూడా నెల క్రితం కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్లు అయినాయి సార్. ఇదే సర్వే నెంబర్ లో రిజిస్ట్రేషన్లు అయినాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? మీరు బాగా పనికిరాను ఉన్నయ్యే పనికిరావు అన్నప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ నువ్వు ఎట్లా చేస్తున్నావు? నీకు అంత కక్కుర్తి, నీకు ఏం పడి దొర్లుతావా? నీ సంసారం చేస్తావా? ఆ మూసిలో పడి ఏం దొర్లుతావా? ఏం చేస్తావు? అధికారులు వచ్చి ఏం చెప్తా ఉన్నారు అంటే మార్క్ చేస్తాను అంటున్నారా లేకపోతే ఏంటంటే మీకు ఆల్టర్నేటివ్ చూపిస్తానా? ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? కిందకున్న వాళ్ళే మార్కింగ్ చేసి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పని అంటున్నారు. ఎవరికి కావాలి సార్ డబుల్ బెడ్రూమ్? మేము రూపాయి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎక్కడో ఇచ్చి అసలు మాకు ఆ డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు సార్. కాదు ఇండ్లలో ఉన్న వాళ్ళని రోడ్ల మీద వేసి నువ్వు షెల్టర్ కల్పించేది ఏంటి? రోడ్ల మీద ఉన్న వాళ్ళకి షెల్టర్ కల్పించు. ఇండ్లలో ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి వేసి నువ్వు కాపాడేది ఏంటి? ఒక పక్కనేమో ఇళ్లలో ఉంటే మేము కూల్చమని చెప్తా ఉన్నారు, మళ్ళీ ఒక పక్కనేమో మరి ఇట్లా నోటీసులు ఇచ్చడం అనేది మరి సార్ మీడియాలో మాట్లాడేది ఒకటి, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఒకటి, లోకల్ గా ఫిజికల్ గా జరిగేది ఒకటి. ఇక్కడ ఎటువంటి వరద కనీసం ఓ 200 సంవత్సరాల
రికార్డుల్లో కూడా ఏ రోజు వర్షం వచ్చిన దాఖలాలు హైవేలు నిండిపోయినాయి సార్. హైవేలు నిండిపోయిన రోజు కూడా ఇక్కడ నీళ్లు నిలబడలేదు. ఒక్క చుక్క 5 నిమిషాలలో ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా FDL అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు. అసలు వాళ్ళకు ఒక క్లారిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు బఫర్ అంటుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు, ఒక్కొక్క మాట చెప్తున్నారు. ముందు మమ్మల్ని అక్కడ నిలబెట్టి అందరినీ మాకేం రివర్ బెడ్ లో ఉన్నవి మాత్రమే మేము చూస్తానికి వచ్చాము, మీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ని టచ్ చేయడానికి రాలేదు అని చెప్పారు. వచ్చాక తీరా అక్కడికి వెళ్ళాక కొంతమంది పర్మనెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళని వివరాలని అడుగుతున్నారు. మీరు రివర్ బెడ్ లో అడుగుతున్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు అది అని మాట్లాడుతుంటే ఒకళ్ళిద్దరు మీకు వివరాలు ఇప్పుడు అన్ని ఫ్లోర్లు సంబంధం లేదంటున్నారు. ఆ ఇంటి వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు సార్ వాళ్ళ ఇష్టాచారం కూల్చుకెళ్ళిపోతారు, ఎవరు మాట్లాడద్దు. ఎందుకు సార్ మీకు ఈ వివరాలు మీరు ఏం చేసుకుంటారు, ఎందుకు మీకు ఇంత ఘనంగా వివరాలు తీసుకుంటున్నారంటే వాళ్ళు మాకు చెప్పేది ఏంటంటే, అయ్యా ఇప్పుడు మీకు ఇక్కడ డబుల్ ఫ్లోర్ ఉంది, అక్కడ సింగిల్ ఫ్లోర్ ఉంది, ఆ పక్కన ఓన్లీ ఫ్లోర్ ఉంది, కొత్త గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, అందరికి ఒకే రకంగా కాంపిటీషన్ కట్టరు కదా, వీళ్ళకి ఇంత గజ స్థలం ఉంది, ఇంత ఇది, ఈ డీటెయిల్స్ రాస్తున్నాం, రాయకుంటే ఎట్లా చేస్తారు? రేపు పొద్దున ఏదైనా మాట్లాడాలంటే ఇంత బడ్జెట్ అవుతుంది, ఇంత ఇది అవుతుందని మేము అనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, వీళ్ళు ఎవరు విల్లింగ్గా లేరు అని మేము రాయాలి కదా, అందుకని రాస్తున్నాం అంటున్నారు. మీ దగ్గర అన్ని డేటా ఉంటాయి కదా, ఆధార్ కార్డు కొడితే మీకు మొత్తం వస్తాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేము పర్మిషన్ తీసుకున్న రికార్డులు యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్సే కదా మీరు చేసేది, మళ్ళీ కొత్తగా ఏం చేస్తున్నారంటే ఉన్న చేంజెస్ నే మేము నోటిఫై చేస్తున్నాము, ఏమేమి ఉన్నాయి, ఎంత ఉన్నాయి, నెంబర్ కొడితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి కదా, ఏముంది ఏడుంది. ఇప్పుడు మరి అదే మాట మేము అడిగితే ఈ లోపు ఏం చేశారు, 1-2 రెడ్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏదో రెడ్ పెయింట్ అయిపోయారు. పోయేసరికి ఇక్కడ ఆ బస్తీ వాళ్ళు భయభ్రాంతుల్లో అయ్యారు. ఒక 5-6 టీములుగా వచ్చి కొంతమందిని అటు విడగొట్టి పోలీసుల్ని పెట్టుకొని, పోలీసులు కూడా మరి వాళ్ళకి గవర్నమెంట్ కే సపోర్టా? డబ్బులు ఇచ్చేది పైసలు ఎవరి జీతాలు సార్? ఎవరి జీతాలు సార్? వాళ్ళు కట్టేది ఎవరి మన మా మీద దౌర్జన్యం ఏంటి? అధికారులు అందరి జీతాలు కూడా ట్యాక్సుల్లోంచే కదా. మరి వాళ్ళకి మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? మరి ఏ రోజు చెప్పలేదు కదా. మరి రిజిస్ట్రేషన్లు చేసినాక 20 ఏళ్ళు లేరు, వెళ్ళిపోయారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు వచ్చి మరి మీ ఇల్లు పోతుంది అని చెప్పని ఎందుకు చెప్పలేదు? ట్యాక్స్లు ఎందుకు కట్టించుకున్నారు? మీ దగ్గర మొత్తం రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఉంటాయి కదా, మొత్తం డాక్యుమెంట్స్ అవి కూడా చూడట్లేదు, వాళ్ళు ఏవి చూడట్లేదు. వాళ్ళకి ఏది అవసరం లేదు సార్. ఆ గూగుల్ డ్రోన్ సర్వే ఏదో ఎప్పుడో వాడెవడో తాతలు ముత్తాతలు చచ్చిన నాటి సర్వే అంట ఏదో ఆ రోజు 1956 కాదు సార్, మొన్న చెప్పటం 1313 అప్పుడు నవాబుల కాలంలో ఉన్న చెరువులట, కుంటలంట, మూసి అంట. 1300 సంవత్సరంలో నవాబులు ఎప్పుడైతే ఉన్నారో మరి అప్పుడు పాపులేషన్ ఎంత సార్? ఇప్పుడు పాపులేషన్ ఎంత? మరి ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్లు చేసిండ్రు? ఒకసారి అటు చూద్దాము అక్కడ కూడా పరిస్థితి. అంటే ఒకసారి అంటే ప్రధానంగా ఈ మూసీ సుందరీకరణ అనే ఒక అంశాన్ని ముందు పెట్టి పేదల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ నుంచి కూడా. ఎందుకంటే హైడ్రా అనేది స్థానికంగా గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక చోట ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఒక చోట ఒక రకంగా మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళ ఇల్లు కూడా నోటీసులు ఇచ్చారు, మరి వాటికి సంబంధించి ఇప్పటికీ సమాధానం లేదు. మరి ఇవన్నీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మనం, దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా చెరువుల దగ్గర పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా చూపించినాం, మరి వాటి సంగతి ఏం లేదు. కానీ వీళ్ళకి అంటే దాదాపు రిజిస్ట్రేషన్ చేయించుకునే వీళ్ళ దగ్గరగా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ మూసీ సుందరీకరణ అనేది ఇప్పుడు ఎట్లా వచ్చింది? అసలు వీళ్ళు క్వశ్చన్ చేసేది అదే, మాకు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ అధికారులే. సో మరి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి వాళ్ళకి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే మేము రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాం, మరి ఇటీవల కూడా కొన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి ఈడ. మరి ఇదంతా కూడా మూసీ నది ఇది మొత్తం కూడా. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అటు మనం ఇందాక మాట్లాడిందేమో రామంతపూర్ ఏరియా. సో ఇటు పక్క నాగోల్ ఏరియాలో కూడా వాళ్ళు కూల్చివేతలు చేస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ బెల్ట్కి సంబంధించి ఏదైతే అక్రమ నిర్మాణాలు, లేకపోతే వాళ్ళు చెప్పేది ఏదో FTL బఫర్ జోన్ అని ఏదని అంటున్నారో, ఇవన్నీ కూడా మరి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అదే గవర్నమెంట్ అండర్లో రిజిస్ట్రేషన్ చేసారు. ఇప్పుడు కూడా ఇటీవల కూడా రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని చెప్తా ఉన్నారు స్థానికులు కూడా. మరి వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తా అన్నారు. ఎంతమందికైనా ఆల్టర్నేటివ్ చూపిస్తారు? దాదాపు మీరు చెప్పేదే ఈ బెల్ట్ లో 2600 ఇల్లులు మేము అక్కడ గుర్తించామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దాదాపు 2600 ఇల్లులు అంటే మీరు డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇవ్వాలా?
ఇక్కడ ఇవన్నీ కూల్చేస్తే మరి ఎటుపోతారు వీళ్ళందరూ? వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా వచ్చి కూల్చేస్తామంటే మరి శని ఆదివారాల్లో మీరు పెట్టుకునే అంతా కూడా కోర్టుకి వెళ్ళే పరిస్థితి కూడా పేదలకు ఉండదు. మరి ఏదైతే ఇప్పుడు మల్లారెడ్డి విషయం కానీ లేదంటే ఫాతిమా కాలేజ్ విషయంలో కూడా అది మొత్తం డైరెక్ట్ కాలువలోకే ఉంది అది. మరి దాని పరిస్థితి ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది. దీని గురించి మీరే ఒక ఈవెంట్లో మాట్లాడుతున్నారు, మేము ఒకటే అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి పేదల ఇల్లు కూల్చేస్తే మరి వీళ్ళు ఎడగిపోతారు. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ఉంటున్న పరిస్థితి ఇదంతా. విత్ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ట్యాక్స్ కడతా ఉన్నారు గవర్నమెంట్ కి. మరి వీళ్ళందరూ ఎటుపోతారు? అది మునిగినా కానీ వాటర్ ఇక్కడ వరకు అయితే రావు. ఎన్ని అడుగులు లోతుందో చూడండి. ఇది వాకింగ్ ట్రాక్ సార్, ఇది వాకింగ్ ట్రాక్ సార్. మీరు చూస్తున్నారా మధ్యలో కాలిబాట లాగా అనిపిస్తుందా? కాలిబాటలాగా అనిపిస్తుంది వాకింగ్ ట్రాక్. దాని కింద 7 అడుగులు 8 అడుగులు కింద ఇక్కడ ఉంది. అక్కడ పోతే ఇంకా 10 అడుగులు కిందకు ఉంది. ఇక్కడ నుంచి 50-60 అడుగులు హైట్ లో ఉంటే ఇది వచ్చి మునుగుతుంది. ఇది FTL అంటే ఏమన్నా వినదగ్గ మాటేనా సార్? హాస్యాస్పదంగా కదా. ఇంత హైట్ మునిగి మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మా ఇళ్ళు కొట్టుకుపోయి ప్రజలు కొట్టుకుపోయి మేము కట్టిన కట్టడాల వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇది ఏమన్నా పోనీ చెరువు కాదు కదండి, మూసి నదీ తీరం. నీళ్లు పోతూనే ఉన్నాయి కానీ ఎక్కడ స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి ఉందా? ఒక్క చోట కూడా లేదు. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాము. వాళ్ళు మాకు చెప్పడం ఏమంటే ఇక్కడ ఎదురుగుండా బ్లూ షెడ్ చూపిస్తున్నారు. ఆ రామంతపురం బ్లూ షెడ్ అది చూడండి. వాళ్ళు ఎంత మూసి ఎడ్జ్ లో ఉన్నారు. అలా ఉండడం ప్రమాదం, అది ఉండకూడదు. అట్లా అది ఎన్క్రోచ్మెంట్. అలాంటివి మాత్రమే మేము తీయడానికి వచ్చాము. మీరేం భయాందోళనకు గురవద్దని చెప్పి వచ్చి తర్వాత వరుసగా ఇక్కడ పెట్టిగో ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఉంది. అపార్ట్మెంట్ వరకు కూడా మొత్తం తీసేస్తా అంటున్నారు. జనప్రియ అపార్ట్మెంట్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రజలంతా ఎక్కడికి పోవాలి? మరి డబుల్ బెడ్రూమ్ లో ఫ్లాట్ లోకి వెళ్ళాలంటే మరి అపార్ట్మెంట్ లో అందరికి ఇస్తారా? మరి పక్కనే ఉన్న ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి మరి వాళ్ళకు కూడా చూపిస్తా అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడ కట్టిస్తారు ప్రజలకి? మేమంతా ఏమైపోవాలి? ఖాళీ వాళ్ళం. మరి దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు మా జీవన భృతులు ఇక్కడ పని చేసుకునే వాళ్ళు ఇక్కడ దగ్గరగా ఉండి ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దగ్గరగా వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దగ్గరలో చదువుకునే స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇప్పటికిప్పుడు వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడో సుష్మా అవతల హైత్ నగర్ అవతల వాళ్ళకి ఎక్కడ వీలుంటే అక్కడ వసతి మేము సమకూరుస్తామని చెప్పి తీసుకెళ్లిపోతే రోజు దింపుకోవడానికి ఇంకా ఇప్పటికి అయిపోయింది ఎడ్యుకేషనల్ ఇయర్. ఇప్పుడు ఏం మాసం సార్? సెప్టెంబర్ మాసం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 6 నెలలు 7 నెలలు ఎట్లా తిప్పుకుంటారు సార్ పిల్లల్ని? రోజు తిప్పడానికి అవుతుందా? అసలు నోటీస్ ఇవ్వటం కానీ చెప్పటం కానీ ఇక్కడ వాస్తవికంగా ఇంత హైట్ వస్తుందా? రానప్పుడు ఎందుకు ఈ ప్రాంతాన్ని అంతా ఇది చేయటం, ఇబ్బంది పెట్టడం? దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 13,000 ఇల్లు కబ్జా అయినాయి ఇలా అని చెప్తున్నారు. మూసి పరివాహిక మొత్తం అంటే ఇప్పుడు 13,000 మందికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి కదా. మరి అసలు ఫస్ట్ అది ఇవ్వాలి. ఎందుకు భిక్షగాళం చేస్తున్నారు ప్రజల్ని? ఎవరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగారు? ప్రజలు ఎవరైనా వచ్చి సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మాకు వాటర్ కనెక్షన్లు కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు లైట్లు కావాలి, ఇట్లా మేము ఈ ప్రాంతంలో వాళ్ళు ఏ ప్రాంతంలో అడిగారో ఆ ప్రాంతానికి చెయ్యి. నువ్వు ఎక్కడ కావాలో అక్కడ చెయ్యి. నువ్వు మూసి పరిరక్షించాలనుకుంటే దీంట్లోకి రాకుండా నువ్వు కావాలంటే రిటైనింగ్ వాల్ కట్టుకొని రిటైనింగ్ వాల్ కట్టేసి దాని ఎమ్మటే మొక్కలు పెట్టించు, లెంత్ పెంచు, అది చెయ్యి. కానీ ఉన్న ఇల్లు ఫస్ట్ ఇల్లు కొట్టేయటమైనా పరిష్కారం దీనికి? ఇంత టెక్నాలజీ పెరిగి ఈ కాలంలో కూడా మూసీలో మరి మన MGBS లో ఉన్న మెట్రో పిల్లర్లు అవన్నీ ఎందులో ఉన్నాయి? మూసీలో లేవా? అప్పుడు టెక్నాలజీ ఉంది, ఇప్పుడు టెక్నాలజీ లేదా? వాళ్ళు ఏమైనా కట్టాలనుకుంటే ఇక్కడ మూసి అమ్మట పిల్లర్లు వేసి కట్టుకోకూడదా? ఎన్ని చెయ్యొచ్చు సార్. తరుణోపాయాలు చాలా ఉన్నాయి. ఇదేంటంటే అల్టిమేట్ గా కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని ఒక వ్యాపార కేంద్రం, వ్యాపారంగా మార్చుకోవాలి. దానికి కావాల్సిన ప్రతిబంధకాలు, దానికి ఒక అందమైన పేరు, సుందరీకరణ పేరు, దీనికి ఒక సుందరీకరణ అని ఒక సుందరమైన పేరు, ఆ పేరు పెట్టుకొని వాళ్ళు కావాల్సిన వ్యాపారాలు చేయడానికి తప్ప నిజంగా ప్రయోజనం అయితే బాబు మీ ఇల్లు మాకొద్దు, మా ఇళ్లలో మమ్మల్ని ఉండనియండి. లేఅవుట్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూసిన ఏ ఇంటికి కూడా ప్రతి ఇల్లు కూడా లేఅవుట్ లోనే ఉంది. ప్రతి ఇల్లు కూడా పహాణీలు ఉన్నాయి. ప్రతి ఇంటి కూడా లోన్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా లోన్లు కట్టుకుంటారు. 10,000, 20,000 ఒకళ్ళు చేస్తే ఉద్యోగాలు చాలా అని చెప్పి ఆడవాళ్ళు 10,000 జీతాలకి, 20,000 జీతాలకి, 8,000కి, 9,000కి పనులకి ఉరుకుతున్నారు. పాపం ఒక్కొక్కళ్ళు స్కూళ్ళలో పిల్లల్ని స్కూల్లో దింపుకొని మారుతి వ్యాన్లు EMIలు తెచ్చుకొని ఇవి చేసుకుంటూ ఇలా జీవనం గడుపుతూ ఉన్నారు. మళ్ళీ సంవత్సరం ట్యాక్సులు ఒక్కటి కూడా మిస్ కావట్లేదు. నల్లా బిల్లులు మిస్ కావట్లేదు. అన్ని బరాబరుగా తీసుకుంటున్నారు. అన్ని మేమేం కంప్లైంట్ చేయలేదే, మాకు ఈ ప్రభుత్వం మాకు ఇది చేయట్లేదు అది చేయట్లేదని. ఏ రోజున ఇక్కడ వరద వచ్చింది, దీనివల్ల మేము ఇంత ఇబ్బంది పడ్డామని ఏ రోజున ఒక వీడియో ఈ కాలనీల నుంచి ఒక వీడియో అప్డేట్ అయిందా? ఏం లేదు. ఏమీ లేనప్పుడు ఎందుకు ప్రజల్ని లేని చోటకు వచ్చి హాయిగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు. నీకు ఒక పని తప్పింది, ఓ కిలోమీటర్ లెంత్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఇక్కడ ప్రజలు ఎవ్వరు నిన్ను ఏమీ అడగట్లేదు, మాట్లాడతలేదు. నువ్వు ఎన్ని ఏరియాలు ఇచ్చారండి ఇక్కడ? మొత్తం మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ మొత్తం మీ ఏరియాలో
మారుతి నగర్, పనిగిరి కాలనీ, సత్యానగర్, సత్యనగర్, వినాయక నగర్, ఇంకోటి జనప్రియ, 4 ఇచ్చారు. ప్రజానివాస్. ప్రజానివాస్ కూడా అవన్నీ బఫర్ జోన్ల కింద వస్తున్నాయి. అవన్నీ ఈ మూసీ కింద పక్కనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్పేది బఫర్ FTL అంటున్నారు. కాకపోతే అది అటు వాళ్ళకి తెలియట్లేదు, ఇటు వాళ్ళు కూడా అది బఫర్ జోన్ అంటున్నారు, FTL అంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు అసలు. మళ్ళీ మాకు చెప్తున్నారు ఇది బఫర్ జోన్ లో ఉంది, FTL ఉంది అంటే అసలు బఫర్ జోన్ అంటే ఏంది, FTL ఏంటి వాళ్ళు క్లారిటీ చెప్పట్లేదు కదా. మాకు ముందు ఒక మ్యాప్ ఇచ్చారు సార్, మాకు ఇక్కడ ఒక మ్యాప్ ఎవరో పంపించారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మ్యాప్ అన్నారు. దాని ప్రకారం ఏంటంటే నది ఎంత పోతుందో నది మధ్యలో నుంచి 50 మీటర్ల వరకు ఒడ్డు, అక్కడి నుంచి 50 మీటర్లు FTL బఫర్ జోన్ అన్నారు. ఇక్కడ ఆ పైకి వెళ్తే ముందు అక్కడ ప్లాంట్ సివరేజ్ ప్లాంట్ ఉంది, అక్కడేమో 10 మీటర్లు 20 మీటర్లే తీసుకున్నారు నది మధ్య నుంచి బఫర్ జోన్ కి. ఇక్కడికి వచ్చేసరికి 160 మీటర్లు ఉంది సార్ మాకు బఫర్ జోన్ స్టార్టింగ్ పాయింట్. 160 మీటర్లు ఎట్లా తీసుకున్నారు సార్? అక్కడ 20 మీటర్లు ఏంది, ఇక్కడ 160 మీటర్లు ఏంది? మీటర్లు 50 మీటర్లు లోపు అంటారు. 100 మీటర్లు పోనీ వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం తీసుకుని 100 మీటర్లు నది మధ్యలో నుంచి లెక్కేసి, సెంటర్ ఆఫ్ రివర్ ఎక్కడ ఎంత ఉందో అది రివర్ తీసుకోవాలి, దాన్ని మధ్యలో నుంచి లెక్కేసి 100 మీటర్లు. అలా అన్నా కూడా ఈ హై టెన్షన్ వైర్లు దాటవు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మరి వాళ్ళు మెయిన్ నది వచ్చేసి అక్కడ నుండి మమ్మల్ని పిచ్చగాళ్ళని చెయ్యొద్దు మీరు, దయచేసి మీరు ఏదో దానకర్ణులు అనిపించుకోవాలని ప్రయత్నం చేయొద్దు. మీరేమి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వద్దు, మా ఇళ్ల జోలకు రాకుండా ఉండి మీ పని మీరు చేసుకోండి. మీకు ఇంకా చేయాల్సిన పనులు, అభివృద్ధి చేయాల్సిన రిటైనింగ్ వాళ్ళు కట్టండి, రిటైన్ వెల్లింగ్ వాళ్ళు కట్టండి, బ్రిడ్జెస్ కట్టండి, ఇటు నుంచి అటు అనుసంధానం చేయండి. మీరు కోరుకున్న డెవలప్మెంట్ వాడెవడో వచ్చి ఎవడో చేయక్కర్లేదు, మీ జనాలే చేసి పెడతారు. మీరు ఇప్పుడు మెట్రో కడితే దాని కింద జనాలంతా పద్ధతిలో ఫాలో అవ్వట్లేదా? ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ తీసేసి యూటర్న్ కొంచెం ముందుకు పెడితే ఫాలో అవ్వట్లేదా? అలా ఫాలో అవుతారు. ఉన్న ఇల్లు అదేంటి కడుపు మీద కొట్టకుండా మనుషుల్ని చంపకుండా చేస్తారు కాబట్టి అవన్నీ జనాలు అంగీకరిస్తారు. ఇవాళ నువ్వు జనాల ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న 75 ఏళ్ళ 80 ఏళ్ళ ముసలాళ్ళనే చూసుకుంటామా, 10 ఏళ్ళ పిల్లలనే చూసుకుంటామా, మా వృత్తులే చేసుకుంటామా? ఈ ఆఫీసర్ల చుట్టూ ఇట్లా మీడియా చుట్టూ ఇట్లా వీళ్ళందరి చుట్టూ తిరుగుతూ బతిమాలుకుంటూ ప్రతిదానికి చెప్పిందే చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ కూర్చుంటామా? ఏం చేయగలుగుతాం సార్? ప్రజల ఆవేదన గమనించాలి. దయచేసి ఈ ఆలోచనని విత్డ్రా చేసేయాలి. మాకు ఇక్కడ అక్కర్లేదు, మాకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, మాకు ఏమీ అక్కర్లేదు, హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. మా తరఫు నుంచి మీకేం కావాలో చెప్పండి. ఇల్లు కాకుండా మా ఇల్లు కొట్టేస్తాం అనే మాట కాకుండా, అయ్యా మీరు ఇక్కడ ఇది కలపద్దు, దీనికి మనం మూసీలో కలపాలంటే లేదా మనం ఏదైనా అభివృద్ధి చేయాలంటే ప్రత్యేకంగా లైన్ వేయాలంటే ఇదివరకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇదివరకు ప్రభుత్వాలు ఉన్నప్పుడు చెప్పారు, అదేంటి 70-30 బేస్ ఆ పాలన దాన్ని ఏదో అనేవారు, స్కీమ్ ఏదో ఉండేది, మరమహోత్సవం అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి స్కీమ్స్ పెట్టేవాళ్ళు, ప్రజాపాలన అని చెప్పేవాళ్ళు, మన ఇల్లు మన గృహాన్ని పెట్టేవాళ్ళు. దాని పారిశుద్ధ్యం కోసం 30% ప్రజల దగ్గర నుంచి చేసేవాళ్ళు, 70% గవర్నమెంట్ పెట్టి చేసేది. అట్లా ఏమైనా స్కీములు తెచ్చుకొని ఇంత కట్టండి, ఇన్ని ఇళ్ళున్నాయి, ఇది చేయాలంటే దీన్ని సుందరీకరించాలంటే ఇంటికి ఒక 10,000 పడుతుంది ఖర్చు ఇవ్వండి అంటే, ఇన్ని ఇళ్ళ వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోతాయి. మీరు కూల్చడానికి పెట్టే ఖర్చుతోటి మీరు అసలు ఇళ్ళనే మీరు చేసే పనులు చేయాలనుకునే పనులన్నీ కూడా దిగ్విజయంగా చేయొచ్చు. అది ప్రధానంగా అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు స్థానికులు కూడా, ఖచ్చితంగా అంటే మమ్మల్ని వదిలేయండి. ప్రధానంగా అంటే చూడొచ్చు మనం, అది మూసీ రివర్ అయితే వాళ్ళు చెప్పే ప్రకారం అయితే అది మూసీ రివర్ అయితే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. మొత్తం వీళ్ళకి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఇది ఎందుకు ఇటు సైడ్ ఎందుకు? కొంత వాళ్ళు కూడా అధికారులు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పారంట, ఫస్ట్ అయితే మీవేం పోవమ్మా, పర్మనెంట్ ఇల్లు ఏం మేము తీయం, షెడ్ లాగా ఉన్న ఏదైతే ఉన్నాయో అవి తీస్తామని కూడా వాళ్ళు చెప్పారంట. కానీ ఇప్పుడు వస్తే ఉదయం వచ్చేసి వాళ్ళు ప్రతి ఇంటికి కూడా మార్క్ చేయడం మొదలు పెట్టారంట. సో వీళ్ళు ప్రశ్నించిన తర్వాత కూడా వాళ్ళు ఏం మాట్లాడకుండా మేము మార్క్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి స్థానికులు కూడా అడ్డుకున్న పరిస్థితి వాళ్ళని. వీళ్ళు ఏమంటారంటే మమ్మల్ని వదిలేయండి, కనీసం మా ఇల్లులు మాకు వదిలేయండి, మాకు డబుల్ బెడ్రూమ్ కూడా వద్దు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు స్థానికులు. సో చూద్దాం లోపలికి వెళ్ళి అసలు మార్క్ ఎక్కడెక్కడ చేసారు అనేది కూడా చూద్దాం ఒకసారి.